చాలా మందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. కానీ ఏ విధంగా స్టార్ట్ చేయాలి? దాంట్లో ప్రాసెస్ ఏంటి? ఏమేమి యూజ్ చేసి యూట్యూబ్ ఛానల్ నడపాలి? అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ ఈ వీడియోలో మీకు దానికి ఒక ఫుల్ స్టాప్ అనుకోవచ్చు. ఈ వీడియోలో నేను అసలు వీడియో అనేది ఏ విధంగా షూట్ చేయాలి? తర్వాత దానికి కెమెరాలు, మొబైల్ అవసరమా? ఇంకా తర్వాత దానికి కావాల్సిన ఎడిటింగ్ యాప్స్ ఏంటి? ఇంకా బేసిక్స్ ఎడిటింగ్ ఏంటి అనేది ఇవన్నీ కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా అర్థమవుతుంది అండ్ ఈజీగా మీరైతే మీ యూట్యూబ్ ఛానల్ అయితే నడుపుకోవచ్చు. ఫస్ట్ థింగ్, మనకి కెమెరా అవసరమా అంటే అవసరం లేదు. మన దగ్గర ఉన్న మొబైల్ అనేది అవసరం అవుతుంది. సో మన మొబైల్ అందరిలో కూడా ఫుల్ హెచ్డి సపోర్ట్ అవుతున్నాయి అండ్ 4K కూడా సపోర్ట్ అవుతున్నాయి కాబట్టి మన మొబైల్ ద్వారా మనం రికార్డ్ చేసి వీడియోస్ని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. దాదాపు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే దాని సెట్టింగ్స్ అనేది చాలా మంది పెట్టుకోరు. సో నా సజెషన్ ఏంటంటే 4K పెట్టుకోండి. ఒకవేళ మీ మొబైల్లో 4K ఆప్షన్ ఉంటే 4K పెట్టుకొని వీడియో అయితే షూట్ చేయండి. సో ఎలాంటి షేక్స్ లేకుండా అండ్ ఆటో ఫోకస్ అనేది లాక్ చేసి పెట్టుకొని మీరు షూట్ చేయండి. చేశాక మీరు దాన్ని ఎడిటింగ్ చేయాలి. సో చాలా మందికి మెయిన్ డౌట్ ఉండేది ఎడిటింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఉంటుంది. సో ఎడిటింగ్ ల్యాప్టాప్ అవసరమా అంటే అవసరం లేదంటే నేను చెప్తాను. సో నేను ఎడిటింగ్కి ల్యాప్టాప్ యూజ్ చేసేది అంటే ల్యాప్టాప్లో ఎడిటింగ్ ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను అంటే ఫిల్మోరా అయితే యూజ్ చేస్తాను. ఇది చాలా బేసిక్గా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా ట్రాన్సిషన్స్ ఉంటాయి, టెక్స్ట్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు ఫిల్మోరాలో ఉంటాయి. సో దాని సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి 1 ఇయర్కి 3000 ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి మనం ఈజీగా వీడియోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా మొబైల్లోకి వచ్చేసరికి చాలా మోడ్ అప్లికేషన్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. సో నేను దాదాపు యూజ్ చేసేది క్యాప్కట్ ఇంకా కైన్ మాస్టర్, అవే నేను యూజ్ చేసేది దాదాపు. సో క్యాప్కట్ వచ్చేసరికి మోడ్ అప్లికేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మోడ్ అనేది మనకు క్రోమ్లో కొట్టినట్లయితే వచ్చేస్తుంది. సో తర్వాత మీకు ఒకవేళ కావాలనుకున్న నేను డిస్క్రిప్షన్లో అయితే క్యాప్కట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మన ఇండియాలో లేదు క్యాప్కట్. సో దానికోసం మనం ఏం చేయాలంటే VPN అయితే యూజ్ చేయాలి. సో VPNలో మనకు యునైటెడ్ స్టేట్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు క్యాప్కట్ అనేది లోడ్ అవుతుంది. దాంట్లో ఎఫెక్ట్స్ కానీ అన్నీ కూడా మనకు లోడ్ అవుతాయి. లేకపోతే నో ఇంటర్నెట్ అని అయితే చూపిస్తుంది. సో డెఫినెట్గా మనమైతే క్యాప్కట్కి VPN అయితే యూజ్ చేయాలి. సో ఫిల్మోరా అయితే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. ల్యాప్టాప్లో ఎలాంటి మోడ్ అయితే మనకు లభించవు కాబట్టి. సో ఐఫోన్ విషయానికి వస్తే ఐఫోన్లో ఆటోమేటిక్గా మనకి ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇంకా మీరు అడ్వాన్స్గా చేసుకోవాలనుకుంటే ఏమైనా యాప్ అయితే మనం పర్చేస్ చేసుకోవాలి. దాంట్లో మోడ్ అప్లికేషన్స్ అయితే దొరకవు. సో ఇది మెయిన్, మనకు సాఫ్ట్వేర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో మీరు ఏ సాఫ్ట్వేర్ కానీ ఏ యాప్ తీసుకున్నా కూడా మనకు ఎడిటింగ్ అనేది ఒకే విధంగా ఉంటుంది. మనం ఎడిటింగ్ స్కిల్స్ అనేది మనలో ఉండాలి కానీ యాప్లో ఉండవు. ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఒక యాప్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో మనం యాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ మనం ఒక వీడియో ప్రొడ్యూస్ చేయాలంటే దానికి ఏమేమి కావాలని అంటే నేను ఫస్ట్ మీకు చెప్తా చూడండి. అది అన్ని యాప్లు మనకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది కటింగ్. ఇప్పుడు మనం ఒక 10 minutes వీడియో షూట్ చేసామంటే దాంట్లో మనకు యూజ్ అయ్యేది దాదాపు ఒక 5 minutes అనుకోండి. సో 4 minutesలో మనకు మధ్యలో అక్కడక్కడ మనకి యూజ్ లేసేది ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మనం కట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కట్ చేసామంటే మనకి వీడియో పర్ఫెక్ట్గా మనకు అవసరమైనంత వరకు మనం ఉంచుకుంటాం. తర్వాత మనకు కావాల్సింది టెక్స్ట్. ఎక్కడెక్కడైతే మనకు టెక్స్ట్ యూజ్ అవుతుందో అక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోవడం. ఒకవేళ మీరు వ్లాగ్ ఛానల్స్ అయితే ఎక్కువ టెక్స్ట్ అవసరం లేదు. సో బేసిక్గా ఒక్కొక్క టైంలో మనం టెక్స్ట్ యూజ్ చేసుకోవాలి. ఇంకా ఏదైనా ఎడ్యుకేషన్ ఛానల్ అయితే డెఫినెట్గా టెక్స్ట్ అనేది చాలా అవసరం కాబట్టి టెక్స్ట్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ టెక్స్ట్లో కూడా మనకు ఫోన్స్ ఉంటాయి, తర్వాత కలర్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఫోన్కి, ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత కావాల్సిన మనకు ఇమేజెస్. ఒక వీడియో తీస్తున్నామంటే డెఫినెట్గా ఎక్కడో ఒక చోట సరే మనం ఇమేజ్ అయితే యాడ్ చేస్తాం. సో అది ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ పర్టికులర్గా చెప్పాలంటే మీరు ఒక యాప్ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకున్నారు ఎడిటింగ్ కోసం అంటే దాని గురించి ట్యూటోరియల్స్ ఉంటాయి. సో మీరు యూట్యూబ్లో ఏం చేస్తారంటే ట్యూటోరియల్ మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇమేజ్ యాడ్ చేయడం రాలేదు అనుకోండి ఆ యాప్లో, హౌ టు యాడ్ ఇమేజ్ ఇన్ కైన్ మాస్టర్, హౌ టు యాడ్ ఇమేజ్ ఇన్ క్యాప్కట్, ఇలా మనం సెర్చ్ చేసి మనకు కావాల్సినది మాత్రమే మనం తీసుకోవాలి. అంతేగాని మొత్తం ట్యూటోరియల్ గంటలు ఉంటాయి, గంటలు మనం చూసేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మీరు టెక్స్ట్ యాడ్ చేశారు, ఇమేజెస్ యాడ్ చేశారు, తర్వాత మనకు కావాల్సింది కలర్ కరెక్షన్. వీడియోలో మనకు కొన్ని అయితే వైట్గా ఉంటాయి, తర్వాత అదేంటి సాచురేషన్ ఉండదు, వైబ్రేషన్ ఉండదు, ఇవన్నీ కూడా ఉండవు కాబట్టి మనం కొంచెం కలర్ కరెక్షన్ అయితే చేసుకోవాలి. మనం మూడ్ని బట్టించి మన వీడియోని బట్టి కలర్ కరెక్షన్ అయితే చేసుకోవాలి. సో కొంచెం కలర్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే బయట వాళ్ళు మొబైల్స్ చూసినప్పుడు కలర్స్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటే బాగుంటుంది. ఒకవేళ మీరు షార్ట్ ఫిల్మ్స్ అనుకోండి, షార్ట్ ఫిల్మ్కి అయితే దాన్ని వేరే విధంగా ఉంటుంది, కలర్స్ అనేది అడ్జస్ట్మెంట్ ఉంటుంది.
సో మీరు దాని ప్రకారం అయితే కలర్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సింది ఎక్స్పోర్టింగ్. సో ప్రతి యాప్లో కూడా ఎక్స్పోర్ట్ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం హై క్వాలిటీలో అయితే మీరు ఎక్స్పోర్ట్ చేసేయండి, చేసేస్తే చాలా బాగుంటుంది. తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్. సో మీరు మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మధ్యలో మీరు ఎడిటింగ్లో సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టారంటే మొత్తం వీడియో కొలాప్స్ అయిపోతుంది. సో అది ఇంకా మొత్తం గజిబిజి అవుతుంది. ఫస్ట్ మీరు ఈ ప్రాసెస్ నేను చెప్పా కదా, కట్టింగ్, టెక్స్ట్, ఇమేజెస్ కరెక్షన్ ఇవన్నీ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత దానికి మీరు సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత అప్లోడింగ్. మనకు దాదాపు ఎడిటింగ్ సంబంధించినది అన్నీ అయిపోయినట్టే. సో ఎక్స్పోర్టింగ్ వచ్చేసరికి మీరు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా సరే క్వాలిటీగానే అప్లోడ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అయితే మనకు అప్లోడ్ హై క్వాలిటీ అనేది ఒక సెట్టింగ్ ఉంటుంది, దాన్ని హ్యాండ్ చేసుకోండి. యూట్యూబ్లో అయితే అవసరం లేదో అప్లోడ్ చేసేయండి. సో ఈ విధంగా మనం వీడియోని అయితే రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడింగ్ అయితే చేసేయచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.